వైఎస్ఆర్సీపీ నాయకులు, శిష్టికరణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, పలాసకు చెందిన స్వర్గీయ డబ్బీరు భవానీశంకర్ సంతాప సభ ఆదివారం శ్రీకాకుళం శిష్టికరణ భవన్లో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు పూలం ఉమేశ్వరరావు సభాధ్యక్షుడు వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు భవానీశంకర్ సేవలను కొనియాడుతూ ఆయనలోని లోటు తీర్చలేనిది అన్నారు. శ్రీకాకుళం జిల్లా శిష్టికరణ సంఘం ఉపాధ్యక్షులు గౌరవనీయులు డబ్బీరు భవానీశంకర్ గారి ఆకస్మిక మృతి యావత్ శిష్టికరణ సంఘానికి తీరం లోటు. గౌరీలు డబ్బీరు భవానీశంకర్ గారు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు, శిష్టికరణాలు రాష్ట్ర బీసీ జాబితాలు చేర్పించటకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చి ఆ ఫైల్ మూవ్మెంట్లో కలిపింది అహర్నిశ కృషి చేశారు. అలాగే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సదస్సులకు హాజరయ్యారు. అలాగే ప్రధానమంత్రి దగ్గర కావడంలో కలిపింది కానీ నేషనల్ బీసీ కమిషన్ దగ్గరికి వెళ్ళి శిష్టికరణ స్థితిగతులు తెలియపరచడంలో కానీ ముందున్నారు. డబ్బీరు భవానీశంకర్ గారికి శ్రీకాకుళం జిల్లాలో కాక రాష్ట్రంలోని ఆల్ ఇండియా స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోని శిష్టికరణతో కాక వివిధ కుల సంఘాలతోని స్నేహితులతో మంచి పాటు ఉంది. అతని మహానుభావుల మరణము శిష్టికరణాలకు కేంద్రం లోటు, మనం ఆ లోటు కూర్చలేనిది. అతని ఆకస్మికకి రాష్ట్ర శిష్టికరణము, జిల్లా శిష్టికరణ సంఘం, పట్టణ శిష్టికరణ సంఘాలు అందరూ ఈ దినము సమ్మిళితమై ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అభిచారి వాళ్ళ కుటుంబానికి మా రాష్ట్ర సంఘం తరఫున, అఖిల భారత సంఘం తరఫున మా తాలూకా నివాళులు ఈ దినం అర్పిస్తున్నాము. శ్రీ డబ్బీరు భవానీశంకర్ గారు ప్రాప్తి చెందారు. ఆయన లేని లోటు శ్రీకాకుళం జిల్లా శిష్టికరణ సంఘానికి ఒక పిల్లర్ పోయినట్టే. నాకైతే వ్యక్తిగతంగా కుడిభుజం పోయినట్టే. ఎందుకంటే ప్రతి విషయంలో నాకు ప్రతి సలహాలు అడిగాడు. నేనేమి కాకుండా నేను సలహాలు అడిగేవాడిని. ఆయనకి ఏ పొలిటికల్ పార్టీ టౌన్లో మాట్లాడినా, జిల్లాలో మాట్లాడినా నాతో చర్చించేవాడు. అన్నయ్యలో ఉంది పరిస్థితి, ఏం చేద్దామని చెప్పేసి. ఒక మంచి వ్యక్తిని మనం ఈరోజు కోల్పోయాము. ఒక రాష్ట్ర మాజీ మంత్రి బిక్కి వేడ్చి మరి ఆయన భుజం శవాన్ని మోసాడు. ఆయన అంటే ఆయన ఎంత పలాసలో కాదు, జిల్లాలోనే మంచి, రాష్ట్రంలోనే మంచి పేరున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి సడన్గా చనిపోతాడని ఎవరు ఊహించలేదు. నాకు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా నాకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. 2-3 సార్లు మాట్లాడాడు ఆయన. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన పవిత్రాత్మ శాంతి చేకూరని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జిల్లా శిష్టికరణ సంఘం తరఫున వాళ్ళ కుటుంబానికి ఎటువంటి సహాయం కావాలన్నా మేము ఉంటామని చెప్పేసి, మేము నిల్చుంటామని చెప్పేసి మీ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాం. చాలా అనుకువగా ఉండేటటువంటి వ్యక్తి. అతను లేకపోవటం ఈ సమాజానికి ఎంతో లోటుగా భావిస్తున్నాను. వారి కుటుంబానికి మా సంఘం తరఫున వారికి సానుభూతిని తెలియజేస్తున్నాను. భవానీశంకర్ గారు మృతి శిష్టికరణ సంఘానికి తీరని లోటు. మృతి స్వభావి. మన కమ్యూనిటీలో నాకు తెలిసి మంచి ఆయన, ఎక్కువ మందికి సహాయ సహకారాలు చేశారు. మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన అంత మంచి పేరు సంపాదించుకున్నారంటే ఆయన ఎన్ని మంచి పనులు చేశారు అన్నది మనం డైరెక్ట్గా చూస్తాము. అదేవిధంగా ఆయనకి మంచి పనులు చేసేటప్పుడు ఎంతమంది ఆయనకి ఇబ్బంది కూడా పెట్టుకుంటారని కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు మరి కొంతమంది వెనక్కి లాగుతుంటారు. దాంట్లో కూడా ఆయన ఎంతమందిని ఎదుర్కొని మంచి పేరు సంపాదించుకుంటున్నారు అంటే అది ఆయన తరకు గొప్పతనం. ఖచ్చితంగా ఆయన తరకు ఆశయాలు శిష్టికరణ సంఘం, రాష్ట్రం, జిల్లా ప్రతి ఒక్కరు కూడా నేను పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. భవానీశంకర్ గారికి అసురు నివాళులు అర్పిస్తూ అతని యొక్క మంచితనం, అతని యొక్క స్నేహభావం, అతని యొక్క శిష్టికరణాల అభివృద్ధిపై ఉండే అకుంఠిత దీక్ష, ఇవన్నీ మనం గుర్తుంచుకొని మనం ఈరోజు అతని ఆశయాలని నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేస్తామని ఆశిస్తూ మన గౌరీ భవానీశంకర్ గారు మన జిల్లాకైతేనేమి ఇతర అంటే వరంపురం ఆ ఏరియాలో కూడా అతనికి మంచి పేరు ఉంది. నేను పలాసలో పనిచేసినప్పుడు అతనితోటి పూర్తి సన్నిహితంగా ఉండేవారు. అతను మా డిపార్ట్మెంట్ నుంచి ఏ పని కావాలన్నా ఏదైనా సరే
ఎవరికైనా ఇబ్బంది కలిగితే వచ్చి నన్ను అప్రోచ్ అయ్యేవాడు. అటువంటి కార్యక్రమాల్లో కూడా నేను పాలు పంచుకొని అతనికి నేను అతను సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండేవాళ్ళం. అప్పటి నుంచి మా ఇద్దరికి సుపరిచితము, తర్వాతను మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం. ఇక్కడ కూడా అతనిలోని గర్వం కానీ ఎగోయిజం కానీ ఇంకొకటి కానీ ఉండేది కాదు. అంత గౌరవంగా, మర్యాదపూర్వకంగా, అభిమానంగా, చిరునవ్వుతో పలకరించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడము మన బంధువర్గానికి, మన సంఘానికి, మన జిల్లా అతను నడుపుతున్నటువంటి పార్టీకి అయితేనేమి, పలాసలో ఉన్నటువంటి చాలా కుటుంబాలకు అయితేనేమి చాలా తీరని లోటు. అతని తాలూకా ఆశీస్సులు మనకు ఉండాలని పైనుంచి మన తాలూకా బంధువులందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా అతని ఆశీస్సులతో ముందుకు వెళ్ళవాలని, అలాగే అతని ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చాను. జిల్లా నాయకులు, పలాసకు చెందిన శిష్టీకరణ సంఘం అధ్యక్షులు భవానీ శంకర్ గారు మరణం సంఘానికే కాదు, ఈ సమాజానికి కూడా ఎంతో లోటు. నాకు వారితో ఉన్న అనుబంధం ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో శ్రీకాకుళం జిల్లా నుంచి శిష్టీకరణ సంఘం తరఫున ఆహ్వానం పలకడంలో ఆయనతో పాటు నేను ప్రయాణం చేశాను. వారికి కల్పించి, మాట్లాడిపించి, సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లని వాళ్ళకి నివేదించి మనకి సఫలీకృతులయ్యారు. ఆయన అలాంటి నాయకులు మన శిష్టీకరణ సంఘంకి లేని లోటు ఎప్పటికీ తీరనిది.